ఏదో పండగలు వచ్చినప్పుడు ప్రభుత్వం తరపునో లేకపోతే కనుక ఏ టీవీ ఛానళ్ళలోనో స్క్రోలింగ్ లాగానో లేకపోతే కనుక ఒక చిన్న సందేశం లాగా మట్టి గణపతులను పెట్టుకోండి పూజించండి అని చెప్పడం ఇట్లాంటివి చూసాం. కానీ అటవీ శాఖతో పాటు పర్యావరణ శాఖ చూస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక బాధ్యతాయుతమైన పాత్ర పోషించారు. ఇంకా 2 నెలలు ఉండగానే పండగ ముందుగానే పర్యావరణ అధికారులతో కూర్చున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా మట్టి విగ్రహమే వాడేలా చూడండి, అలాగే మట్టి విగ్రహానికి సంబంధించినటువంటి పెద్ద పందిళ్లలో కూడా పూజలకు ప్లాన్ చేయండి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లాంటి వాడకుండా చూడండి. ఇది చక్కటి దిశానిర్దేశం. వాస్తవంగా ఇప్పటికే పబ్లిక్ అందరూ కూడా కనెక్ట్ అయిపోయారు, మట్టి విగ్రహాలకి ప్రాధాన్యత ఇస్తున్నారు. నేను అబ్జర్వ్ చేస్తుంది అయితే లాస్ట్ 10 years నుండి క్రమక్రమంగా మారిపోయారు. జనంలో చాలా మార్పు వచ్చింది. అందంగా అలంకరణ కోసం అని చెప్పేసి కాకుండా చక్కగా మట్టి విగ్రహాలను తీసుకెళ్ళి పూజిస్తున్నారు. అయితే ఇంకా ఈ మన నిర్వాహకులు ఉంటారు కదా, వాళ్ళు మట్టి విగ్రహాలు పెద్దవి చేయడం కష్టమవుతున్నాయి అని చెప్పేసి వీళ్ళేం పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టాలనుకుంటారు. కాబట్టి ఆ పెద్ద పెద్ద విగ్రహాలు వచ్చేటప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తప్పించి మామూలు మట్టితో సాధ్యం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు అది కూడా దిశానిర్దేశం చేశారు. కాబట్టి ఒక మంత్రి ఇంతవరకు ఇట్లాంటి చేయడం నేను ఎప్పుడు చూడలేదు. అంటే స్టేట్మెంట్ ఇవ్వడం చూసాం, కానీ అధికారులతో కూర్చొని రివ్యూ చేసి 2 నెలల ముందే ఇట్లాగా మీరు చెయ్యండి అని చెప్పడం. ఓ రకంగా చెప్పాలంటే తెలంగాణ ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ కూడా హైదరాబాద్లో భారీ ఎత్తున గణేష్ కార్యక్రమాలు జరుగుతుంటే చక్కటి ఆలోచన చేశారు. తన మంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి బాధ్యతను పర్ఫెక్ట్గా చేస్తున్నారు పవన్ కళ్యాణ్.